శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళలోనే ఉన్న ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల సెక్షువల్గా ఎక్కువగా ఇబ్బంది పడేది లేదా సెక్స్లో ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్ అయ్యేది లేదా సెక్స్లో సాటిస్ఫై అవ్వకుండా ఇబ్బంది పడేది ఆడవాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ప్రాబ్లం ఉండేది మగవాళ్ళలో అయినా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల లేదా శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వల్ల సెక్షువల్గా ఆడవాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే సెక్షువల్ సమస్యలు ఉన్నా అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. అండ్ ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ శీఘ్రస్ఖలనం అనే సెక్షువల్ ప్రాబ్లము మగవాళ్ళలోనే ఉన్న ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వల్ల మగవాళ్ళ కన్నా సెక్స్లో ఆడవాళ్లే ఎక్కువగా డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎదుర్కొంటూ ఉంటారు. అది ఏ విధంగా ఉంటుంది అనంటే, ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు 1 నిమిషము అంతకన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ చేయటం ఆపేస్తే దానివల్ల ఆడవాళ్ళకి సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. కానీ మగవాళ్ళకి వచ్చేటప్పటికి 1 నిమిషం చేసినా, 5 నిమిషాలు చేసినా, 10 నిమిషాలు చేసినా ఎప్పుడైతే సెమెన్ అవుట్ అయిపోయిద్దో, అంటే వీర్యం అనేది అవుట్ అయిపోయిద్దో, అప్పుడు మగవాళ్ళకి సెక్స్లో ఆ హ్యాపీనెస్, ప్లెజర్ లేదా ఆర్గాజం అంటారు, ఆ ఆర్గాజం అనేది వచ్చేస్తుంది. సో మగవాళ్ళు సెక్షువల్గా సాటిస్ఫై అవుతారు. కానీ ఆడవాళ్ళకి ఆర్గాజం అనేది సెక్స్లో మినిమమ్ 4 to 5 minutes సెక్స్ చేస్తేనే ఆడవాళ్ళకి సెక్స్లో ప్లెజరు, హ్యాపీనెస్ లేదా ఆర్గాజం అనేది వస్తుంది. కానీ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న మగవాళ్ళు 1 minute కన్నా ఎక్కువసేపు సెక్స్ చేయలేరు. సో దానివల్ల ఆడవాళ్ళకి అసలు సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాక డిస్సాటిస్ఫాక్షన్కు లోనవుతారు. ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు ఆడవాళ్ళకి మినిమమ్ 4 to 5 minutes కన్నా సెక్స్ చేస్తేనే వాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది. చాలామంది ఆడవాళ్ళు ఓపెన్గా చెప్తారు, ఏది ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏమీ దాచుకునే పరిస్థితి అయితే ఏం లేదు. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళకి సెక్షువల్గా సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, ఓపెన్గానే చెప్తున్నారు, ఏది సెక్షువల్గా చాలా తొందరగా సెమెన్ అవుట్ అయిపోతుంది, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూపించుకోండి అని. కొంతమంది ఓపెన్గా చెప్పలేని వాళ్ళు సింపుల్గా అనే ఒక మాట ఏంటి అనంటే, సెక్స్లో అప్పుడే అయిపోయిందా అంటారు. అంటే వాళ్ళ పార్ట్నర్తో సెక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు, సెమెన్ తొందరగా అవుట్ అయిపోతుంది అనుకోండి, వాళ్ళు అనే మాట ఏంటి అనంటే అప్పుడే అయిపోయిందా అని అంటారు. అప్పుడే అయిపోయిందా అనే మాట సెక్షువల్గా మీ పార్ట్నరో లేకపోతే మీ వైఫో మీ గర్ల్ ఫ్రెండో ఆ మాట అంటుంటే దాని అర్థము వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు అని అర్థం. సో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అనేది సెక్షువల్గా మగవాళ్ళలో ఉండే ప్రాబ్లం అయినా సరే దీనివల్ల ఆడవాళ్ళే ఎక్కువగా సెక్స్లో డిస్సాటిస్ఫాక్షన్ లోనవుతారు. అది దేనికి అనంటే, మగవాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది. అది 1 నిమిషమైనా 2 నిమిషాలు అయినా సరే మగవాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది వచ్చి సాటిస్ఫై అయిపోతారు. కానీ ఫిమేల్స్కి మినిమమ్ 4 to 5 minutes సెక్స్ చేస్తేనే వాళ్ళకి ఆ సెక్స్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో ఎవరైతే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో, మీ సైడ్ నుంచి కాకుండా మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఆలోచించండి. సెక్స్ అనేది సాటిస్ఫాక్షను ఇద్దరు ఎంజాయ్ చేస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చిద్ది. సో ఎవరైతే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడతా సెక్షువల్గా ఈ పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ లేక కొంత ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయో, ఎందుకంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఒక కామన్ రీజన్ సెక్షువల్ డిస్టర్బెన్సెస్ రావడానికి. మీ సైడ్ నుంచి ఈ ప్రాబ్లం కరెక్ట్గా రీజన్ తెలుసుకొని దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్ తెలుసుకొని 100% సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.